రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలోని ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకునేందుకు యువనేత, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమరావతిలోని తన నివాసంలో జిల్లాల వారీగా ఆత్మీయ విందులు ఇస్తున్నారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు చేతిని లోకేష్ సరదాగా మెలివేస్తూ ఆట పట్టించడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటింది. గతంలో రాజమహేంద్రవరానికి వచ్చిన సందర్భంలో కూడా లోకేష్ వాసును ఆట పట్టించడం విశేషం. కేవలం రాజకీయాలే కాకుండా చాలా సరదాగా గడిచిన ఈ సమయం మర్చిపోలేనిదని, ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిశీలకుడు నక్కా శ్రీనగేష్ అస్వస్థతకు గురయ్యాడు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు బొలినేని ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నగేష్ ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, ఇతర వైసీపీ నాయకులు పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న దొరబాబు గుండెపోటుతో ఆకస్మిక మృతి పట్ల పలువురు అధ్యాపకులు, విద్యార్థులు సంతాపం ప్రకటించారు. రంపయారంపాలకు చెందిన దొరబాబుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. వివిధ కళాశాల ప్రిన్సిపల్లు సుధాకర్ రెడ్డి, వేమగిరి శ్రీనివాసరావు, కృష్ణకిషోర్, బి మేరీ సుజాత, ఎల్ లక్ష్మణరావు, ఏ శ్రీనివాసరావు, పి త్రినాథరాజ, తూర్పుగోదావరి జిల్లా జేఎల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు సంతాపం ప్రకటించారు. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాల్లో దాడులకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా పన్నిన కుట్రను నిఘా వర్గాలు, పోలీసులు గుర్తించి ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాల లక్ష్యంగా ఎల్ఈటీ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక దేవాలయంపై ఐఈడీతో దాడి చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్లోని ప్రముఖ ధార్మిక స్థలాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వేసవి సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అల్పపీడన హెచ్చరిక జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలపై తీవ్రంగా ఉండబోతోంది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున పొలాల్లో ఉండే రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మిగిలిన జిల్లాలో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలకు, చెట్ల కిందకు వెళ్లకూడదని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ ఏఏ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐబీఎం, ఐఐటి మద్రాస్ సహా 7 ప్రపంచ స్థాయి సంస్థలతో కీలక ఒప్పందాలు. ఒంగోలు, బాపట్ల ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. రాజకీయాలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన నేతలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియా శరణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ను ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐబీఎం, ఐఐటి మద్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో 7 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశం.
నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో సతమతమయ్యే ప్రజాప్రతినిధుల్లో సరికొత్త ఉత్సాహం నింపేందుకు మంత్రి నారా లోకేష్ ఆత్మీయ కలయిక ఇల్లే వేదిక పేరిట విందు సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా ఉండవల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. రాత్రి ఒంగోలు, బాపట్ల పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విందుకు ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాగా లోకేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విందు సమావేశం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. హెరిటేజ్ డైరీకి, ఇందాపూర్ డైరీకి ఉన్న లింకులపై ప్రశ్నిస్తే ఉలుకెందుకని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చి క్షమాపణ అడుగుతున్నారని, మరి లడ్డూ నెయ్యిపై అబద్దాలు చెప్పి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు కూడా క్షమాపణ ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ప్రజా సమస్య అని, అందుకే ఏం జరిగిందో ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ మీద జరగాలి. సైమిల్టేనియస్ గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు, అపనిందలు, కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద దానికి సప్లై చేసిన ఇందాపూర్ హెరిటేజ్ సంస్థల మీద జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నియంత్రణ. మీరు అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారో, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ అవార్డులు తెచ్చిన నాకు వచ్చి అపాలు చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుడు దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపాలు చెప్పొద్దా? ఆవు కొవ్వు, నువ్వు పత్తి కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఇది చెప్పట్లేదు. మీరు చెప్పండి, ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో. మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పని మీ అందరూ ముందు వెంపలేసుకోండి, తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి ఇక్కడ సాంప్రదాయ ప్రకారం మీకు నాకు వ్యక్తిగతం కాదు, ప్రజల సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ, వాస్తవాలు అడిగి ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటాం. నాకేం తెలియదా అమాయకుండా? నేను ఏం చూపెట్టాను? హెరిటేజ్కి, ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి. హెరిటేజ్ది ఇగో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపూర్తో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండవు కదా మీ దగ్గర ప్యాకెట్. అది ఆ నెయ్యి ప్యాకెట్, చీజ్ ప్యాకెట్ ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రస్తుతం చెప్పలే, అడిగే అది చూపెట్టాను. మీకు అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. మీరు వచ్చి కొల్లి రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, లేకపోతే ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి మంది ధనదానం ఏదైతుందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీరు మాట్లాడుతుంది. ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రశాంతంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది
ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల వీరి దండానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేట్ పెరిగిందా, షేర్ రేట్ తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అవి మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు, చేసిన మాటలు, పవిత్ర స్వామి అయిన వెంకటేశ్వర స్వామి గారి మీద ఏదైతే అపచారం మాటలు మాట్లాడాడో ఆ మాటలకు మొదటగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానపరంగా అవమానించే రీతిగా ఆయన అన్న మాటలు, నెయ్యి విషయంలో ఏదైతే మాటలు అన్నాడో ఆ మాటలు వెనక్కి తీసుకొని ముందు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. హిందాపూర్ హెరిటేజ్ వారి బంధుత్వం గురించి, వారి లింకుల గురించి ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణ చేశారో ఆ ఆరోపణలో భాగంగా హెరిటేజ్ మీద సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ జరగాలి. అంతేకాకుండా ఆ టైంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇందాపూర్కి ఇచ్చిన టెండర్ల విషయంలో ఏ విధంగా వాళ్ళు బ్యాక్ ఎంట్రీ చేశారో, బ్యాక్ డోర్గా పాల్గొన్నారో అప్పుడు అధికారుల్ని, అప్పుడు చైర్మన్ని, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతిని మొత్తం అంతా కూడా సిబిఐ విచారణ జరిపించి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారం లేకుండా ఆందోళన చేస్తున్నారని, హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్న బస్సుకు హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చిందని తెలిపారు. అయినా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదని, ఇది మన దౌర్భాగ్యమని అన్నారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా తీసుకురావాలని అన్నారు. ఏపీలోనే కాకుండా ఏ రాష్ట్రంతో కూడా వ్యాపార లావాదేవీలు జరపకూడదని నిర్ణయాన్ని హెరిటేజ్ తీసుకుందని చెప్పారు. వైసీపీ సభ్యులు ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇస్తూ శాసనమండలి సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాము అధ్యక్ష. 3 రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా, రోజైనా, 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష.
మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు, కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు, కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. చివరక వీళ్ళ మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం, కానీ ఆ రోజు ఫ్రాక్షన్స్ అరికడితే వాళ్ళు ఇబ్బంది పడరు. వారి ఆర్థిక మూలాలు చీనీ తోటలు కట్ చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం ఫీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం, ఆన్సర్ చేయండి ఇప్పుడైనా సరే. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదబూడి విజయ్ కుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి శ్రీయా శరణ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపించడానికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక్కో మంత్రి అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెంపజెల్లుమనిపించామని అన్నారు. బీఆర్ఎస్ బరితెగించి అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ఆరోపించారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. టీపీసీసీ కాదది, టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్, తెలంగాణ కలెక్షన్ కరప్షన్ కమిషన్ కాంగ్రెస్, టీ4సి. ఇలా అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంశం ఎట్టి పరిస్థితుల్లో రామచంద్ర గారి నేతృత్వంలో ఆల్రెడీ వారు ఇవాళ కూర్చున్నారు. వారు ప్లాన్ చేశారు. వారిచ్చే ప్లాన్ను అందరం కలిసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ భాగ్యనగర్లో ఏం చేసినా నువ్వు 3 ముక్కలు చేస్తావా 4 ముక్కలు చేస్తావా, నీ కాంగ్రెస్ పార్టీని ఎటు కాకుండా మూసీ నదిలో ఆ ట్యాంక్ బండ్లో ఇవాళ భాగ్యనగర్ ప్రజలు పడేయడం ఖాయం. నీకు దిమ్మ తిరిగే విధంగా ఇవాళ భాగ్యనగర్ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. నేను భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించండి ఏం చేశారు భాగ్యనగర్కి. వాళ్ళు చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కేంద్రం ఏం చేయలేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసిందో
మీ ఇంటి ముందరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించండి. ఇప్పుడు ప్రశ్నించకుంటే ఇలా భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది, మన బతుకులు సర్వనాశనం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసపూరితమైన పార్టీ. మన బతుకులు నాశనం చేయడానికి, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి, ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది తప్ప ఇలా భాగ్యనగర్ బాగు చేయడానికి మాత్రం కాదన్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలు గుర్తించాలి. అడగండి, పక్క అడగండి, ప్రతి ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ అడగండి. టీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఏం చేసాడు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఇచ్చిన హామీలు గ్యారంటీ ఏడవైనాయి. ఇంత రామచంద్రరావు చెప్పినట్టు రిటైర్మెంట్ అనేటువంటి 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మేము దాచుకున్న పైసలు మాకు ఏంటి సార్, మాకు అప్పులు లేదు సార్, మాకు కొడుకు బిడ్డలు పెళ్లి చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, అప్పులు కట్టాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పి దండం పెట్టి కాళ్ళు మొక్కి అడగడానికి హైదరాబాద్కి వస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేసి వాళ్ళని గొడవర గుంజుకపోయి వ్యాన్ లెక్కించి అరెస్ట్ చేయడానికి సిగ్గులేదు అనడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. డిఏలు ఇస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు, ఆరోగ్యశ్రీ అటు వికింది. ఇలా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా యాజమాన్యాలు పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తలేరు, వాళ్ళకు స్కూల్ అమ్ముతా ఉంటే వాళ్ళకి పైసలు శాలరీస్ ఇచ్చపరచలేదు, ఇల్లు కిరాగట్టపరచలేదు, లోన్లను చెల్లించపరచలేదు. ఇన్ని సమస్యలు ఉంటే ఢిల్లీ పోయట సన్మానం చేసుకున్నా ఢిల్లీ పోయి. మరి రాహుల్ గాంధీ అడగాలి కదా, మరి బీసీ డిక్లరేషన్ ఏమైంది, ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది, మీరు ఇస్తాను ఉద్యోగాలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, గాడిది గుడ్డు చూపెట్టరు కదా. ఇవాళ ఏ గుడ్డు ఏ ముఖం చూపెట్టుకొని ప్రజలు ఓట్లాడతారు? ఇవాళ కేవలం కరప్షన్. మేము చెప్తున్నాం ఇవాళ ఎట్టి బస్సులో ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వాళ్ళు సంపాదించుకుంటూ వీళ్ళకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతారో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. వాళ్ళ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం. వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్ర గారి ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం. అన్నీ ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని జాగృతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ను కర్ణాటకలోని దావణగిరకు తరలించి అన్యాయం చేశారని అన్నారు. స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత తెలిపారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్స్, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది. వారి గుండెల్లో గాయమైతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి దుగ్గు రాజేందర్ గారని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి, వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు. మరి వారి నాయకత్వంలో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం. మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు, టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే
ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది. కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. 100% ఆర్టీసీ అనేది మెగా కంపెనీకి దారాదత్తం చేయడానికే ప్రైవేటీకరణ అనేటటువంటి సూత్రం వచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులు కావాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరం కూడా అంటున్నాం. కాకపోతే పాయింట్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఓనర్షిప్లో నడవాలి. దానికి మన గవర్నమెంట్ అంటే మన ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి. శిక్షణ విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, ఆర్టీసీ స్టాఫ్ ఉండే ట్రైనింగ్ వేరు ఉంటుంది, ప్రైవేట్గా తీసుకునే పిల్లల ట్రైనింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అవుట్ సోర్సింగ్ పెట్టి కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవరే చేసే పరిస్థితి వస్తున్నది. మామూలుగా యావరేజ్గా ఒక ఆర్టీసీ బస్సుకి 6 కార్మికులు బతుకుతారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది, ఆ రేషియోను 3కి తగ్గించింది. అంటే చాలా వేగంగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నది. అది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. అది రాష్ట్రానికి కరెక్ట్ కాదు, ఆర్టీసీకి కరెక్ట్ కాదు. పర్యావరణాన్ని సరిచేయాలనుకుంటే మన ఓనర్షిప్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ బస్సులది గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఎందుకు అద్దెకు తీసుకుంటున్నారు? ఆ అద్దెకు ఉండే కండిషన్లు ఏంది, మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే అల్టిమేట్గా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు లాభం చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తున్నది. దాంట్లో ఒక్కొక్క బస్సుకు 36 లక్షలు గ్రాంట్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాంట్ రిలీజ్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం నుండి గ్రాంట్ వస్తుందో వీళ్ళు ఆర్టీసీకి ఇస్తలేరు. నేను అందుకే శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నా. ఒక పక్క మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీని వాడుకుంటూ ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదు. రెండవది, కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్టీసీకి రాకుండా చేస్తా ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము కూడా బయటకు ఇవ్వలేని పరిస్థితి. ఆర్టీసీలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. సో ఆ కేంద్రం నుండి వచ్చే నిధులు ఖచ్చితంగా ఆర్టీసీకే వాడాలని మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ ఏఏ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐబీఎం, ఐఐటి మద్రాస్ సహా 7 ప్రపంచ స్థాయి సంస్థలతో కీలక ఒప్పందాలు. ఒంగోలు, బాపట్ల ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. రాజకీయాలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన నేతలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియా శరణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సీసీసీ సమాప్తం. నమస్కారం.